నమస్తే గైస్, నేను మా అమ్మ అయితే ఒక విలేజ్కి వెళ్తున్నాం. ఎందుకనేది తెలుసుకుందాం రండి. నమస్తే వనక్కం అందరికి. అయితే ఇవాళ ఎంతమంది రాఖీలు కట్టడానికి వస్తారు అని చూద్దాం. అంటే మా సొంత అక్క ముంబైలో ఉంటుంది, సో అక్క రాలేదు ఎందుకంటే దూరంగా ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకోటి ఇక్కడ ఉన్న సిస్టర్స్ ఉంటారు కదా, మన దగ్గర ఉన్న పెద్దమ్మ వాళ్ళ కూతురు, ఐ మీన్ పెద్దమ్మ వాళ్ళ కూతుర్లు, అక్కలు. సో వాళ్ళు ఎవరెవరు వస్తారు, చిన్న బ్లాగ్ చేద్దాం అనిపించింది, సో అందుకనే బ్లాగ్ అయితే చేస్తున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మా అమ్మ అయితే వాళ్ళ అన్నకి రాఖీ కట్టడానికి అయితే రెడీ అయిపోయింది. స్వీట్ డబ్బా రాఖీలు అయితే పెట్టుకొని రెడీ అయింది. అంటే రాఖీ ఏ కలర్ పెట్టుకున్నా అనేది అబ్జర్వ్ చేసుకోవడానికి ఒకసారి అయితే తీసైతే చూసుకుంది కవర్లో, అంటే నీట్గా పెట్టుకుంది. ఈ బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ పడాలి, అన్న చెల్లెలి అనుబంధం. అలా బ్యాక్గ్రౌండ్ సాంగ్ అయిపోయాక మేమైతే జర్నీ అయితే స్టార్ట్ చేసినాం. నేను మా అమ్మ, బ్యాక్ లో మా అమ్మ, ఫ్రంట్ లో నేను. అలా మార్నింగ్ పాడుకుంటూ వెళ్ళిపోయాను. అమ్మ ఇది జరగమ్మా, కెమెరాలో పడట్లేదు అంటే ఒక స్మైల్ అయితే ఇచ్చింది. అలా క్యూట్ గా మేమైతే వెళ్ళడం స్టార్ట్ చేసాం వేరే విలేజ్ కి. కొంచెం ముందుకు వెళ్ళాక ఫోర్త్ కి వెళ్ళి కొంచెం స్పీడ్ అయితే పెంచేసా. అలా ఆడుతూ పాడుతూ వచ్చేసాం మేము మా లొకేషన్ కి. మేము ఇక్కడ ఎందుకు ఆగామంటే ఇది మా బావ వాళ్ళ షాపు, అంటే మినీ బట్టల షాపు. సో మా అమ్మ అయితే ఒక చీర అయితే కొందామని ఫిక్స్ అయింది. మా అమ్మ చీర సెలెక్షన్ చేసుకునే లోపు నేనైతే మా అల్లుడి గారితో ఆడుకున్నా. రాఖీ కట్టుకోలే రాఖీ గట్టి చెప్పు. ఎందుకు కట్టుకోలే ఎందుకు కట్టుకోలే నీ ఇచ్చి నువ్వు ఎట్లా కట్టుకుంటావురా? ఎవరు కడతారు నీకు? అత్తమ్మ ఆడుతుందా? మొత్తానికి అయితే మా అమ్మ అయితే సీర అయితే సెలెక్ట్ చేసింది. నాకు ఆ చైర్ పైన ఉంది స్టూల్ పైన, అది నాకు ఇంకా బాగా నచ్చింది. ఇది కూడా మస్తుంది, బట్ ఓకే. అమ్మని దించి అయితే నేను రిటర్న్ అయితే వెళ్తున్నా మా షాప్ దగ్గరికి. ఇక్కడ చూసారా ఎంతమంది రాఖీలు అయితే కొంటున్నారో. ఎంతమంది అయితే రాఖీలు కొన్నారో అంతమంది అయితే కట్నాలు అయితే తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. కట్నాల విషయం పక్కెడితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను ఈ లొకేషన్ చూసినప్పుడల్లా ప్రీ వెడ్డింగ్ షూట్ లొకేషన్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ ఏదైనా ఒకటి షూటింగ్ చేస్తే ఇంకా బాగుంటది అనుకుంటా. నేనైతే ఆ లొకేషన్ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నా. కమింగ్ టు ద పాయింట్, నేనైతే 2 days కి ఒక బ్లాగ్ లేదా 3 days కి ఒక బ్లాగ్ అయితే పెడదాం అనుకుంటున్నా మీకు అందరికి. మా అమ్మని ఎలా అయితే అక్కడ దించొచ్చానో విలేజ్ లో, అలానే నేను రిటర్న్ తీసుకొని రాగైతే ఫుల్ వర్షం కొట్టింది. నేను తడిచిపోయినా, అందుకే నేను అది కంటిన్యూ వీడియో చేయలేకపోయినా. నెక్స్ట్ ఫన్నీ బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.